నమస్తే ఆదాబ్, వెల్కమ్ టు హరిప్రియ ప్రాజెక్ట్స్. ఈరోజు మనం ఉన్న లొకేషన్ వచ్చేసి గాజుల రామారం ఎంటమూరి లేఅవుట్. సో ఈస్ట్ ఫేసింగ్ బ్రాండ్ న్యూ 3 BHK చూడడానికి వచ్చేసాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు. మనకి అపార్ట్మెంట్ మొత్తం టోటల్ 5 ఫ్లోర్స్ ఉన్నాయన్నమాట. ఈ 5 ఫ్లోర్స్లో ఈచ్ ఫ్లోర్లో 2 ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మనకి ప్రజెంట్ అవైలబుల్గా ఉన్న ఫ్లాట్స్ వచ్చేసి 4 ఫ్లాట్స్ అనమాట. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. మనకి ఈ అపార్ట్మెంట్ అనేది హ్యాండ్ ఓవర్, లైక్ మన ఫ్లాట్ కానీ అపార్ట్మెంట్ కానీ, సో టోటల్గా రెడీ అవ్వడానికి మనకి 1 వీక్ టైం పడుతుంది. 1 వీక్లో మనకి హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. మనకి లిఫ్ట్ అనేది ఇంకొంచెం 1 వీక్ టైం పడుతుంది మనకి స్టార్ట్ అవ్వడానికి. అక్కడ స్టేర్ కేస్ ఉంది, సో మనం స్టేర్ కేస్ త్రూ వెళ్ళిపోదాం. మనం 5th ఫ్లోర్కి వెళ్తాం కాబట్టి. సో ఇక్కడ వచ్చేసి మనకి GHMC అప్రూవల్తో ఈ ఫ్లాట్ అనేది కట్టడం జరిగింది కాబట్టి మనకి 6 feet డిస్టెన్స్ అనేది ఇచ్చారనమాట. సో దాంట్లో గార్డెనింగ్ చేసేసారు. అండ్ ఇది మొత్తం పార్కింగ్ ఏరియా, చాలా స్పేషియస్గా ఇచ్చారు. పార్కింగ్ ఏరియా అనేది ప్రతి ఫ్లాట్కి ఇండివిజువల్ పార్కింగ్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో కింద మనకు వచ్చేసి యాంటీ స్కిడ్ టైల్స్ అయితే ఇచ్చారు పార్కింగ్ ఏరియాలో. సో మనం 5th ఫ్లోర్కి అయితే వచ్చేసాం. 5th ఫ్లోర్ కారిడార్ చూసుకుంటే చాలా స్పేషియస్గా ఉంది. అండ్ మనకి 2 ఎంట్రన్స్లు ఇచ్చారనమాట. ఒకటేమో మాస్టర్ బెడ్రూమ్ నుంచి, సో ఇటు నుండి కాకుండా మనం మెయిన్ ఎంట్రన్స్ నుంచి వెళ్ళిపోదాం. మనకి ఎంట్రన్స్ ఆ డోర్ ఫ్రేమ్ వచ్చేసి సింపుల్గా టేక్వుడ్ డోర్ ఫ్రేమ్ ఇచ్చారనమాట. అండ్ మనకి యూరోప్ లాక్ సిస్టమ్ ఇచ్చారు. డోర్ చూసుకుంటే ప్యూర్ టేక్వుడ్ డోర్. మనకి సన్ థీమ్ ఇచ్చారనమాట. చాలా చాలా బ్యూటిఫుల్ లుక్తో ఉందన్నమాట చూడటానికి. అండ్ ఇది లివింగ్ రూమ్, చాలా స్పేషియస్గా ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడైతే టీవీ పెట్టుకునే ప్రొవిజన్ అయితే ఇచ్చారు. మనం ఇక్కడ టీవీ యూనిట్ పెట్టుకోవచ్చు, అంటే కస్టమైజ్ చేయించుకోవచ్చు, లేదా టీవీ అయినా సెటప్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ వెంటిలేషన్ కోసం విండోస్ కూడా ప్రొవైడ్ చేశారు. UPVC స్లైడ్ విండోస్ అలాంగ్ విత్ మస్కిటో మెషిన్ సేఫ్టీ గ్రిల్స్. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా స్పేషియస్గా ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ వెంటిలేషన్ కోసం UPVC స్లైడ్ విండోస్ అలాంగ్ విత్ మస్కిటో మెషిన్ సేఫ్టీ గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనం బట్టలు పెట్టుకోవడానికి స్పేషియస్గా ఉండేలాగా మనకి సెల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. పైన ఉన్న స్పేస్లో మనం ఏదైనా స్టోరేజ్ ఉంటే చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ ఇచ్చారనమాట. కిచెన్ కూడా స్పేషియస్గా ఉంది. అండ్ మనకి కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రానైట్ ప్లాట్ఫామ్తో ఇచ్చారు. మనకి సింక్ వచ్చేసి కొంచెం స్పేషియస్గానే ఉంది. అన్ని కొన్ని సింకులు ఇరుకుగా ఉంటాయి కదా, అలా కాకుండా స్పేషియస్గా ఉంది. సెరావారి 2 ట్యాప్స్ ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ కూడా వెంటిలేషన్ కోసం UPVC స్లైడ్ విండోస్ అలాంగ్ విత్ మస్కిటో మెషిన్ సేఫ్టీ గ్రిల్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి చూసుకుంటే 2 feet హైట్ వరకు మనకి వాల్స్కి సెరామిక్ డిజైన్డ్ టైల్స్తో ఇచ్చారనమాట. అండ్ మనకి ఇటు సైడ్ కిచెన్ నుండి ఇటు సైడ్ వచ్చేస్తే ఇక్కడ మనకి వాష్ ఏరియా ఫ్లోరింగ్ వచ్చేసి యాంటీ స్కిడ్ టైల్స్తో ఇచ్చారు. మనకి 4 feet హైట్ వరకు డైరోలింగ్ చేశారు డిజైన్డ్ సెరామిక్ టైల్స్తో. మనకి ఇక్కడ సెరా ట్యాప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఇక్కడ చూసుకుంటే ఎక్విప్మెంట్స్ అన్నీ మనకి బ్రాండెడ్ ఎక్విప్మెంట్సే ఉన్నాయి. అండ్ మనకి సెల్ఫ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, సర్ఫ్ కానీ కంఫర్ట్ కానీ పెట్టుకోవడానికి. ఇక్కడ ట్యాప్, ఇంకొకటి సెకండ్ ట్యాప్ కూడా ఇచ్చారనమాట. అండ్ ఇది డైనింగ్ ఏరియా. మనకి డైనింగ్ ఏరియా కూడా స్పేషియస్గా ఉంది. ఒక 10 chairs ఉన్న టేబుల్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. అండ్ మనకి డైనింగ్ ఏరియా వెనకాలనే బాల్కనీ ఇచ్చారనమాట. సో మనకి బాల్కనీకి ఎంట్రన్స్ డోర్ వచ్చేసి ఫ్రెంచ్ విండో ఇచ్చారు అలాంగ్ విత్ మస్కిటో మెష్. అండ్ మనకి ఫ్లోరింగ్ వచ్చేసి బాల్కనీది వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారు. అండ్ మనకి ఒక 7 feet హైట్ వరకు టాడోలింగ్ చేశారు డిజైన్డ్ సెరామిక్ టైల్స్తోని. చూడ్డానికి కూడా లుక్ చాలా బాగుంది. అండ్ మనకి ఇక్కడ నుండి వ్యూ, ఇక్కడ మనకి సేఫ్టీ గ్రిల్స్ కూడా ఇచ్చారు బాల్కనీలో. అండ్ ఇక్కడ నుండి వ్యూ కూడా చాలా బాగుంది. సో మనకి అటు సైడ్ డైనింగ్ ఏరియా ఇచ్చారు కాబట్టి మనం హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఈజీగా ఉండేలాగా చిన్నపాటి ఒక సెరా వాష్ బేసిన్ అయితే ఇచ్చారు, సెరా ట్యాప్ కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ వచ్చింది. కామన్ వాష్రూమ్ ఫ్లోరింగ్ వచ్చేసి యాంటీ స్కిడ్ టైల్స్తో వచ్చింది. వెస్ట్రన్ స్టైల్లో వాష్రూమ్ ఇచ్చారు. మనకి వాల్స్కి డైరోలింగ్ చేశారు డిజైన్డ్ సెరామిక్ టైల్స్తో. అండ్ మనకి వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అలాంగ్ విత్ షవర్. అండ్ ఇది చూసుకుంటే మనకి గెస్ట్ బెడ్రూమ్. సో
మనకి గెస్ట్ బెడ్రూమ్ కూడా స్పేషియస్గా ఇచ్చారు అండ్ మనకి వెంటిలేషన్ కోసం అండ్ ఇక్కడ నుంచి గాలి కూడా బాగా వస్తుంది ఇక్కడ నుండి. సో మనకి విండో యూపీవీసీ స్లైడ్ విండోస్ అలాంగ్ విత్ మస్కిటో మెషిన్ సేఫ్టీ గ్రిల్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనం బట్టలు పెట్టుకోవడానికి స్పేషియస్గా ఉండే సెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనం లైక్ వర్కింగ్ ఏరియాలా కానీ లేదా స్టడీ టేబుల్ లాగా కానీ యూజ్ చేసుకోవచ్చు, లేదా డ్రెస్సింగ్ టేబుల్ లాగా కూడా మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు. సో మనకి ఇక్కడ కూడా వెంటిలేషన్ కోసం యూపీవీసీ స్లైడ్ విండోస్ అలాంగ్ విత్ మస్కిటో మెషిన్ సేఫ్టీ గ్రిల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ వచ్చిందనమాట. యాంటీ స్కిడ్ టైల్స్తోని వెస్ట్రన్ స్టైల్లో వాష్రూమ్ డాడోలింగ్ చేశారు డిజైన్ సెరామిక్ టైల్స్తో అలాంగ్ విత్ షవర్. అండ్ మనకి వెంటిలేషన్ కోసం విండో కూడా ఉంది. మనకి బెడ్రూమ్స్కి వీటన్నిటికీ ఏంటంటే మనకి సిలిండర్ లాక్ సిస్టమ్ అనేది ఇచ్చారు డోర్స్కి. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. చాలా స్పేషియస్గా ఉంది కదా మాస్టర్ బెడ్రూమ్ కూడా. సో మనకి సెల్ఫ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు స్పేషియస్గా ఉండేవి బట్టలు పెట్టుకోవడానికి. అండ్ పైన ఉన్న స్పేస్లో మనము స్టోరేజ్ అనేది చేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి సెకండ్ ఎంట్రన్స్ డోర్ ఉంది అని చెప్పాను కదా, సో ఇదే అది. మనకి టేక్ వుడ్ డోర్ ఇచ్చారనమాట. మనకి లైక్ గణేశుడి థీమ్తో కస్టమైజ్ చేశారు. చూడటానికి చాలా బ్యూటిఫుల్ లుక్లో ఉందన్నమాట. మనకి లాక్ సిస్టమ్ వచ్చేసి గోద్రేజ్ వారి లాక్ సిస్టమ్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఒక మినీ విండో అయితే ఇచ్చారనమాట. మనం ఇది ఓపెన్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు, వెంటిలేషన్ కోసం ఇచ్చారనమాట. అండ్ మనకి వాష్రూమ్ చూసుకుంటే ఫ్లోరింగ్ యాంటీ స్కిడ్ టైల్స్తో వచ్చింది. అండ్ మనకి వాల్స్కి డాడోలింగ్ చేశారు డిజైన్ సెరామిక్ టైల్స్తో. మనకి వెస్ట్రన్ స్టైల్లో వాష్రూమ్ ఇచ్చారు అలాంగ్ విత్ షింక్ అండ్ షవర్. మనకి వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో చూసారు కదా ఫ్లాట్ అండ్ ఈ అపార్ట్మెంట్ గురించి కొన్ని డీటెయిల్స్. ఈ అపార్ట్మెంట్ జీహెచ్ఎంసీ అప్రూవల్తో కట్టడం జరిగింది. అండ్ మనకి ఫ్లాట్ గురించి డీటెయిల్స్ వచ్చేస్తే మనకి ఈస్ట్ ఫేసింగ్తో ఫ్లాట్ అనేది వస్తుంది. అండ్ మనకి ఫ్లాట్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 1510, యూడిఎస్ వచ్చేసి 47 స్క్వేర్ యార్డ్స్. అండ్ మనకి ఈ అపార్ట్మెంట్లో ఉన్న ఎమ్యూనిటీస్ వచ్చేసి సీసీ కెమెరా, కార్ పార్కింగ్, లెఫ్ట్, పవర్ బ్యాకప్, బోర్ అండ్ మంజీరా వాటర్. సో మనకి లొకేషన్ నుంచి నియర్ బైలో శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్, ప్రనీన్ దేవి హాస్పిటల్స్ ఉన్నాయి. అండ్ మనకి ఈ లొకేషన్ నుంచి 800 మీటర్స్ డిస్టెన్స్లో తత్వ గ్లోబల్ స్కూల్, న్యూ ఎరా, ద లీడ్ స్కూల్స్ ఉన్నాయి. ఇంకొకసారి ఈ ఫ్లాట్ మొత్తం చూసేద్దాం.
లొకేషన్లో పర్టికులర్గా ప్రాపర్టీ కావాలని అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి డయల్ చేయండి. మీకు ఎలాంటి లొకేషన్లో ఎలాంటి ప్రాపర్టీ కావాలనుకున్నా, ఎలాంటి బడ్జెట్లో కావాలనుకున్నా కామెంట్ బాక్స్లో పింక్ చేసేయండి. ఖచ్చితంగా మీకు నచ్చినట్టు మీ బడ్జెట్లో చూపించే ఏర్పాటు మేము చేస్తాం. సో చూసారు కదా బ్రాండ్ న్యూ 3 BHK ఈస్ట్ ఫేసింగ్తో వచ్చిన ఫ్లాట్ని. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హరిప్రియ ప్రాజెక్ట్స్. మీరు కూడా మీ ప్రాపర్టీని అమ్మాలన్నా కొనాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఇప్పుడే డయల్ చేసేయండి.